యుద్ధంలో నష్టపోయింది ఇరాన్ కాదు, మేడ్ ఇన్ చైనా. ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇజ్రాయెల్ మరియు అమెరికా దాడులను అడ్డుకోవడానికి ఇరాన్ తన దగ్గరున్న HQ-9B8 డిఫెన్స్ సిస్టమ్స్ పై భారీగా ఆశలు పెట్టుకుంది. కానీ సీన్ కట్ చేస్తే శత్రువుల మిసైల్స్ వస్తుంటే ఈ చైనా సిస్టమ్స్ కనీసం వాటిని గుర్తించలేకపోయాయని వార్తలు వస్తున్నాయి. సో ఇది కేవలం ఒక మిషన్ ఫెయిల్యూర్ కాదు, ఒక దేశ భద్రతకే ముప్పు. కోట్ల రూపాయలు పోసికొన్న ఆయుధాలు కీలక సమయంలో మొరాయిస్తే ఆ దేశం శత్రువులకి ఈజీ టార్గెట్ గా మారుతుంది. సో ఇరాన్ ఇప్పుడు అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. శత్రు క్షిపణులను అడ్డుకోవడంలో చైనా టెక్నాలజీ ఘోరంగా విఫలమైందని స్పష్టమవుతోంది. HQ-9B ఫెయిల్యూర్ శత్రువుల మిసైల్స్ ను ట్రాక్ చేయడంలో విఫలమైంది. వెనిజులా ఎఫెక్ట్. జనవరిలో వెనిజులా అధ్యక్షుడు మధురో కూడా చైనా ఆయుధాలపై అయిష్టాన్ని చూపారు. ఇక అటు పాకిస్తాన్ కు దెబ్బ. ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా పాక్ సైతం చైనా టెక్నాలజీని నమ్మి భారీగా నష్టపోయింది. సో ఈ వరుస వైఫల్యాలతో చైనా డిఫెన్స్ మార్కెట్ పై ప్రపంచ దేశాల్లో నమ్మకం సడలిపోతోంది. అటు ఇరాన్ తన రక్షణ కోసం ఇప్పుడు రష్యా వైపు లేదా ఇతర ప్రత్యామ్నాయాల వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. చైనా ఆయుధాలు కేవలం ప్రదర్శనకే తప్ప ప్రతిఘటనకు పనికిరావని తేలిపోయింది. అందుకే మేడ్ ఇన్ చైనా వెపన్స్ మరోసారి తుస్సుమన్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.